నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఉదయకాలం మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఈరోజు ప్రవచన వాక్కు మీ కొరకు 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి వెళ్ళి 7వ వచనం వరకు చూసుకున్నాం. ఇక్కడ ఒక సహోదరి ఉంటుంది. ఆమె భక్తిపరురాలు. ఆమె ఒక ప్రవక్త యొక్క భార్య ఉంటున్నది. అయితే ఆమెకున్నటువంటి సమస్య ఏంటంటే, ఆమెకున్న సమస్య అప్పుల సమస్య. ఆ అప్పుల సమస్యతోనే ఆమె ఎంతగానో వేదన పడుతుంది. అయితే ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఆమె ఎవరిని ఆశ్రయిస్తుందంటే దేవుణ్ణి ఆశ్రయిస్తుంది. మన జీవితంలో మనకున్నటువంటి అప్పుల సమస్య నుండి మనం విడుదల పొందుకోవాలంటే మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. యేసు ప్రభును మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఆయన అప్పుల సమస్య నుండి బయటపడడానికి దేవుడు మనకు ఒక మార్గాన్ని తెరుస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని సెలవిచ్చినటువంటి దేవుడు మనం అప్పుల భారముతో చితికిపోతుండగా ఆయనకు ఏంటంటే మనం మొరపెట్టాలి. ప్రభువా, ఈ అప్పుల సమస్య నేను తెలిసి తెలియక చేశాను ప్రభువా. ఈ అప్పుల సమస్య ద్వారా నేను ఎంతగానో వేదన చెందుతున్నాను. ఈ అప్పుల సమస్య నుండి నేను బయటపడాలంటే నాకు ఏదైనా మార్గము నీవే చూపించండి ప్రభువా అన్నప్పుడు దేవుడు ఒక మార్గాన్ని తెరుస్తాడు. ఈ సహోదరి ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి, అయ్యా, అప్పుల వారు నా ఇంటికి వచ్చారు, నా 2 కుమారులను ఏం చేస్తారట, వాళ్ళు తీసుకుని వెళ్తారట దాసులుగా ఉండడానికి అప్పుడు దేవుడు ఎలీషా ప్రవక్తతో మాట్లాడి ఒక సరైనటువంటి ఆలోచనను ఆ సహోదరికి ఇచ్చినట్టుగా మనము ఈ అధ్యాయం అంతా కూడా చూస్తూ ఉంటాం. మన జీవితంలో కూడా మనకున్నటువంటి అప్పుల సమస్యలు, ఇన్ని అప్పులు ఉన్నాయి, మేము ఏ విధంగా కట్టుకోగలుగుతాం, ఏమి చేయగలుగుతామని మనము ఆలోచిస్తున్నటువంటి సమయంలో దేవుని సన్నిధికి మనం ఎప్పుడైతే వెళ్తామో, కన్నీరు కారుస్తామో, వేదన చెందుతామో, మన హృదయం ఆయన సన్నిధిలో కృమ్మరిస్తామో, దేవుడు మనకు ఒక మార్గాన్ని తెరుస్తాడు. నువ్వు ఉన్నటువంటి స్థితిలోనే మగ్గిపోవడము దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఉన్నటువంటి స్థితిలోనే నువ్వు కుమిలిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఉన్నటువంటి స్థితిలోనే నువ్వు వేదన పడడము దేవునికి ఇష్టం లేదు. మన దేవుడు ఏంటంటే సమాధానకర్త. మనకు సమాధానం ఇచ్చేటువంటి దేవుడు, ప్రశాంతతనిచ్చేటువంటి దేవుడు, నెమ్మదినిచ్చేటువంటి దేవుని యొద్దకు నువ్వు ఎప్పుడైతే వస్తావో దేవుడు గొప్ప కార్యాలు నీ ఎడల జరిగిస్తాడు. ఈ సహోదరి ఎలీషా ప్రవక్తకు వచ్చినప్పుడు ఎలీషా ఏ విధంగా అయితే చెప్పాడో ఆ ప్రకారమే ఆ సహోదరి చేసి అప్పుల నుండి విడుదల పొందుకున్నది. అందుకే ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడైతే వస్తావో దేవుడు ఏది నిన్ను చేయమంటున్నాడో అది చెయ్యి. మొదటగా నీకు రిజల్ట్ కనపడకపోవచ్చు, కానీ అది తుదకు ఏమవుతుందంటే మహా అభివృద్ధి చెందుతుంది. మన జీవితంలో దేవుని మాటకు మనము లోబడినప్పుడు మనకు తెలియనటువంటి, మనం చూడనటువంటి, మన కన్నులకు కనబడినటువంటి రిజల్ట్ దేవుడే అనుగ్రహిస్తాడు మనకు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు అప్పుల సమస్యతో బాధపడుతున్నావా, వేదన చెందుతున్నావా, దుఃఖపడుతున్నావా, ఏం చేయాలని ఎటుతోచక ఉన్నావా, అయ్యా నాకు మరణమే, లేకపోతే ఇక నేను ఇక చనిపోతేనే దీనికి ఒక జవాబు అనుకుంటున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏంటంటే నీ జీవితాన్ని మార్చుటకు ఆయన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. నీకున్నటువంటి కన్నీటిని ఆయన తుడిచివేయటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన వైపు నువ్వు చూసి, ప్రభువా, నా అప్పుల సమస్య ఉంది, నా అప్పుల సమస్య నీ చేతిలో పెడుతున్నాను, నన్ను కనికరించండి, కృప చూపించండి, నాకు మార్గం తెరవండి. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఆ విధవరాల పక్షాన నువ్వు ఏ విధంగా అయితే నిలబడ్డావో ప్రభువా, సమాధానం ఇచ్చావో, బిజినెస్ ఇచ్చావో, అయ్యా అప్పుల సమస్య నుండి విడిపించావో, ఇగో నేను కూడా వస్తున్నాను ప్రభువా నీ పాద సన్నిధికి, నన్ను కూడా విడిపించు అని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తావో, వేదన చెందుతావో, ఆ సమస్య నుండి దేవుడు నిన్ను అద్భుతంగా విడిపించుటకు మన శక్తి కలిగిన యేసయ్య మనకు తోడై ఉన్నాడు. నాతో కలిసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఈరోజు నిన్ను ఏం చేస్తున్నట్టు అప్పుల సమస్యను నన్ను విడిపించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ఈ ప్రవచన వాక్కును దేవుడు నా కొరికే మాట్లాడాలన్నటువంటి ఆలోచనలు కలిగి ఈ ప్రవచన వాక్యం నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, హోలీ స్పిరిట్. పరిశుద్ధ ఆత్మదేవ, ఎంతమంది అయితే అప్పుల సమస్యతో అయా సతమతం అవుతున్నారో, వేదన చెందుతున్నారో, దుఃఖపడుతున్నారో, ఏడుస్తున్నారో ప్రభువా, వారి కన్నీటిని చూడమని ప్రార్థిస్తున్నాం.
వారి కన్నీటిని తుడిచివేయండి, వారి దుఃఖ దినములు సమాప్తం చేయండి, అప్పుల సమస్య నుండి విడిపించండి, అప్పుల నుండి బయటికి రావడానికి నా తన ఒక మార్గాలు తెరుమని ప్రార్థిస్తున్నాను నాయన. యేసు నామములో తెరుమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా యేసు నామములో ఈ ప్రోగ్రాం వారు చూస్తుండగానే నాయన యేసు నామములో వారికి రావాల్సిన విడుదలను నజరేయుడైన యేసు నామములో మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా గొప్ప కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ స్నేహితులకు, మీ బంధువులకు అందరికి షేర్ చేయండి. ఎందుకంటే ఎంతోమంది అప్పుల సమస్యతో ఉండి చనిపోదాం అన్నటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నారు. ఈ వీడియో ద్వారా దేవుడు వారితో మాట్లాడి వారి యొక్క అప్పులన్నీ కూడా తీసివేయుటకు మీరు ఒక ఛానల్గా పనిచేయాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.